మరియమ్మ అనే ఒక మహిళను పోలీసులు చంపడం, మరియమ్మ కొడుకుని పోలీసులు క్రూరంగా కొట్టడము కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నాడా? హోమ్ మినిస్టర్ ఉన్నదా? అసలు ఆ పదవి ఉన్నదా లేదా? హోమ్ మినిస్టర్ అనే పదవి ఉందా లేదా? హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా? పరిపాలన, హోమ్ డిపార్ట్మెంట్ పరంగా పరిపాలన ఏ రకంగా నడుస్తున్నది? ప్రజలు అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు, ప్రధానంగా ఈ మరియమ్మ అభియోగము 2 లక్షల రూపాయలు నిజమా అబద్ధమా తెలియకుండానే ఆమెని లాఠీలతో కొట్టి చంపడము, తర్వాత కొడుకుని కూడా బాగా హింస పెట్టి ఇప్పుడు తను హాస్పిటల్లో పాలు కావడం. అసలు మామూలు సంఘటన జరిగితేనే ఒక ఇష్యూ అయ్యేది. అలాంటిది ఒక మరియమ్మ అనే ఒక మహిళ పోలీసుల తాకిడికి దెబ్బలకు తట్టుకోలేక చనిపోతే ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవరు ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. అసలు హోమ్ మినిస్టర్ అయితే అడ్రస్ లేకుండానే ఉన్నాడు. బహుశా మన దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్, హోంగార్డ్ కూడా చెప్తే వినే పరిస్థితిలో లేదు. హోంగార్డ్స్ కూడా వినలేని పరిస్థితిలో ఈ మంత్రి శాఖ పనిచేస్తున్నది. ఇంతకంటే దరిద్రమైన పరిపాలన నేను అనుకుంటా స్వతంత్రం వచ్చినా కానీ ఎప్పుడు కూడా లేదు. ఈ ఇంత పెద్ద 73 ఏళ్ళ స్వతంత్రంలో ఇంతకంటే దరిద్రమైన పరిపాలన ఎప్పుడు కూడా లేదు. ఆ కుర్చీకి ఒక వాల్యూ, ఒక సంఘటన జరిగితే ఆ ప్రాంతాన్ని సందర్శించడము, లేకపోతే ఎంక్వైరీ చేయడము, రిపోర్ట్ తెప్పించుకోవడము, అధికారుల మీద యాక్షన్లు తీసుకోవడము, ఆ సంబంధిత సిఐలు, ఎస్ఐలు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము, ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడము, ఇలాంటి గత ప్రభుత్వాల్లో జరిగేవి. ఈ ప్రభుత్వంలో అవి జరుగుతలేవు. చచ్చేవాడు చస్తున్నాడు, చంపబడేవాడు చంపబడుతున్నాడు. కొంతమంది పోలీస్ అధికారులు, నేను మొత్తం అంటలే, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. కొంతమంది చెత్త, నా కొడుకు చెత్త పోలీసులు ఉన్నారు. కొందరు చెత్త పోలీసులు వాళ్ళ పోస్టింగ్ల కోసము ఊడికలు చేస్తున్నారు. ఆ పదవుల యొక్క విలువ తీస్తున్నారు. కొంతమంది పోలీసులు వాళ్ళ యొక్క పదవులను ఆ యొక్క వాళ్ళు అనుకున్న స్థానాలలో వాళ్ళకు ఉండేటట్టుగా ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికి ఏమంటారంటే బోనస్గా ఇస్తున్నారు. బహుశా ఇందులో అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఉండుంటారు. ఇందులో ఏది మరియమ్మ చనిపోయే దాంట్లో, ఆ కొడుకును హింస పెట్టే దాంట్లో అధికార పార్టీ, టీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు. కాబట్టి ఆ కొంతమంది పోలీసులు ఆ ధైర్యం చేసి మరియమ్మను చంపిర్రు, కొడుకును కూడా చంపబోయిర్రు. 2 లక్షల అభియోగం మీద ఇంత పెద్ద దుర్మార్గమైన చర్యనా అని కాంగ్రెస్ పార్టీ, సిఎల్పి పార్టీ పక్షాన మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడే భట్టి గారు చెప్పారు, గవర్నర్ గారికి లేఖ రాసినాము, కలవాలి అని. గవర్నర్ గారిని కూడా మళ్ళీ మేము కలుస్తాం. సిఎల్పి మొత్తం గవర్నర్ గారిని కలుస్తాము. అదే కాకుండా ఏ ప్రాంతంలో అయితే వాళ్ళని చంపబడ్డారో, లేకపోతే వాళ్ళ స్వస్థలం కానీ, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లు కానీ, ఆ దవాఖానాలన్నీ కూడా విజిట్ చేస్తాము. దాని తర్వాత ఇక ప్రభుత్వం స్పందన కనబడకపోతే, రాకపోతే అటు గవర్నర్ స్పందన కానీ, ఇటు ముఖ్యమంత్రి స్పందన కానీ,
ఇక హోమ్ మినిస్టర్ అయితే లెక్కల లేడు అని చెప్తే ఆల్రెడీ మాకు ఎలాంటి ప్రభుత్వ స్పందన లేకపోతే తప్పకుండా ఆ ప్రాంతాలన్నీ కూడా మేము విజిట్ చేస్తాం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన సిఎల్పి పక్షాన రోడ్ల మీదకి వస్తాం. ఇక తప్పదు అన్నప్పుడు అయ్యా డీజీపీ గారు ఒకసారి మీరు ఆఫీస్కి నుంచి అక్కడ వెళ్ళి చూడండి ఏం జరుగుతున్నది. 73 ఏళ్లలో పోలీసు కొంతమంది ఆ రోజులలో ఇలాంటి కొంతమంది పోలీసులు ఇప్పుడు ఏటైతే ఊడికలు చేస్తున్నారో నిన్న చూసిన సిద్దిపేటల కలెక్టరు ముఖ్యమంత్రి కాలు మొక్కుతున్నాడు. సిద్దిపేటలో కలెక్టరు ముఖ్యమంత్రి కాలు మొక్కుతున్నాడు. ఇంత దరిద్రమైన ఇంత అవసరమా? కాళ్ళ మీద పడి పోస్టింగులు తెచ్చుకున్నాడు అవసరమా? మీ పదవుల విలువ తీస్తున్నారు. ఐఏఎస్ అంటే ఒక డిగ్నిటీ పోస్టు, ఐపీఎస్ అంటే ఒక డిగ్నిటీ పోస్టు, ఒక సిఐ అన్నా ఒక ఎస్ఐ అయినా ఒక మర్యాద ఇచ్చే పోస్టు. కొంతమంది పోలీస్ అధికారులు బెటర్ చెప్రాసీలు వాళ్ళకంటే. ఒక చెప్రాసి మోతబరిగానే ఉంటాడు, అంతకంటే ఒక అటెండర్ మోతబరిగానే ఉంటాడు. కానీ అంతకంటే దిగజారి ఒక కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది సిఐలు, కొంతమంది డిఎస్పీలు అనిపిస్తున్నది మాకైతే. మేము ఎప్పుడు కూడా ఇలాంటి అధికారులను చూడలే. ఇంత చిల్లర వ్యవస్థగా ఈరోజు మరియమ్మ ఒక దళితురాలు, ఒక దళిత ఆడబిడ్డ, ఒక క్రైస్తవ బిడ్డ ఈరోజు చనిపోతే కూడా అడిగే దిక్కు లేదు. మీడియా ద్వారా అంబేద్కర్ సంఘాలను అడుగుతున్నా, మీడియా ద్వారా దళిత సంఘ నాయకులను కూడా అడుగుతున్నా, మీరెందుకు మాట్లాడతలేరు ఈ ఇష్యూ మీద? ఒక 2 లక్షల అభియోగం ఉన్న మరియమ్మను చంపిర్రే. మీ ప్రభుత్వంలో ఎంతమంది వేల కోట్ల దోపిడీ చేసినా ఒకరిద్దరు కాంట్రాక్టర్లను మీరు వదిలేస్తుర్రే. అది కనబడతలేదా మీకు? మీ ప్రభుత్వంలో ఒకరిద్దరు దోపిడీ చేస్తున్న వ్యవస్థ లేదా? 2 లక్షల రూపాయలు మీకు అది కూడా ఆరోపణ, అది కూడా ఆరోపణ. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మేము చాలా సీరియస్గా మేము దీని మీద ప్రజా ఉద్యమము, ప్రజా పోరాటము, అన్ని ప్రాంతాల్లో విజిట్ చేయడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చట్ట పరిధిలో, న్యాయ వ్యవస్థ పరిధిలో మా కార్యాచరణ, మన కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఒక అల్టిమేటం. ఈరోజు ఈ ప్రకటనకే కాదు, కార్యాచరణ కూడా రూపతాలుస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి, కొంతమంది ఆ పోలీసు అధికారులకు హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నది. ఇప్పుడు 3 రోజులు అవుతాను ఉన్నాళ్ళు. పోలీస్ స్టేషన్లో చనిపోయింది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. కొడితే చనిపోయింది. కొడుకు ఈపంతా విర్రలంతా ముడ్డంతా వాసిపోయి పగిలిపోయింది. ఖమ్మం హాస్పిటల్లో పడిపోయి ఉన్నాడు కొడుకు. ఫోటో సెల్ ఫోన్ తను చాలా స్పష్టంగా తన కూతురు తను స్పష్టంగా పోలీసులు హింసించి మా అమ్మని చంపారు అని కూతురు చెప్తా ఉంది. కొడుకు నా కళ్ళ ముందే కొట్టేస్తే మా అమ్మని చంపొద్దనంటే కొట్టి నా ఊళ్ళోనే చనిపోయిందని కొడుకు చెప్తాను. ఒడ్డు మీద అంతా వాతలు, చర్మం పగిలిపోయి హాస్పిటల్ కనిపిస్తూ ఉన్నాడు. ఈనాటి వరకు కూడా ఎందుకు మీరు ఇంత హత్య చేసి కొడుకు మీద ఇంత దారుణంగా కొడితే SC ST అట్రాసిటీస్ కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదండి ఇంతవరకు?
ఎవరిని కాపాడదామని? కేవలం ఈ అధికార పార్టీని రాజకీయ అవసరాల కోసం అయితే అడ్డగోలుగా ఈ కేసులు వాడుకొని మీరు చాలామందిని ఇది చేశారు. అరే ఇక్కడ పచ్చిగా మనిషిని చంపారు, వాడు ఒళ్ళంతా చీలుంది చెప్తా ఉన్నారు, నిక్కచ్చిగా బయటికి నగ్నంగా కనిపిస్తుంది, అయినా మీరు చేయరేంది? చూడండి, పెట్టండి, కెమెరాలు పెట్టండి, జూమ్ తీయండి. అవి వచ్చినాయి కానీ మేము చూపెడుతున్నాము. నేను ఇచ్చినాయి అయితే మీరు ఇచ్చినాయే మేము చూపెడుతున్నాం. చూడండి ఒకసారి. కనబడుతుందాలే దెబ్బలు? ఓకేనా? ఓకే. ఓకే చెప్పండి. అత్యవసరంగా వారిని నేను కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని దీని మీదనే మాట్లాడి, నేను జగ్గారెడ్డి గారు, మా ఎస్సీ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారు అందరం కలిసి మిగతా అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి కూర్చొని దీని మీద మాట్లాడి తదుపరి చర్యల గురించి మళ్ళీ మీ మీడియా దృష్టి తీసుకుని వస్తాం.